హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళ తోటకైతే వెళ్తున్నాము. వాళ్ళు ఫ్రూట్స్ అయితే వేసాము, ఒకసారి చూద్దురు రండి అని చెప్పి మమ్మల్ని పిలిచారు. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుని ఇంక ఈ రోజుకి అయ్యింది. ఇంకా వెళ్లే ముందు పెట్రోల్ వేయించేసుకొని పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. మాకైతే మా ఇంటికి దగ్గరలో ఒక ఎగ్జిబిషన్ అయితే ప్లాన్ చేస్తున్నారు, అది ఇంకా అవుతూ ఉంది. ఇంకా మేము పిల్లల్ని తీసుకొని బయలుదేరాం. మేము వెళ్ళే ఊరు ఏంటంటే గంట్లం అంటే మాకు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అలా వస్తుంది. ఇంకా ఈ రూట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే సింగిల్ లైన్ కదా, హైవే కాదు. సో ప్రశాంతంగా పల్లెటూర్ల మధ్యలోంచి రూట్ ఉంటుంది అనమాట. ఈయన ఏంటంటే ఒక ఫామ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు చేపలు కూడా పండిస్తారు ఆర్గానిక్గా. మేము ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము, ఆయన కూడా మా ఇంటికి వస్తూ ఉంటారు. తర్వాత సూపర్ నేపియర్ మనకి గడ్డి స్టెమ్స్ ఇచ్చాడు కదా, ఆయన మీరు ముందు వీడియోలో చూసుంటారు. ఈయన ఫామ్ అయితే మన ముందు వీడియోలో కూడా ఉంటుంది. కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫ్రూట్స్ ఇప్పుడంతా కూడా ఇంకా చేంజ్ చేసి ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తున్నారని చెప్పి ఇంకా మాకు ఒక 2-3 డేస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, రండి చూద్దురు కానీ అని చెప్పి. ఇంకా విజయనగరం జిల్లా వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది. గంటలం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. మనం ఇప్పుడు ఆ టెంపుల్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఎగ్జాక్ట్గా మనకి రైట్ సైడ్ ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇదే అనమాట టెంపుల్. మనకి లోపల అయితే టెంపుల్ లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుంది. మంచి మంచి మొక్కలు, అలాగే నాగవల్లి మొక్కలు ఎక్కువ ఉంటాయి అనమాట లోపల. మేము లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు షార్ట్ వీడియో మీకు పోస్ట్ చేశాను. చాలా బాగుంటుంది లోపల అయితే. బయట మనకి ఏనుగు బొమ్మలు అన్నీ చాలా నీట్గా పెట్టారు. ఇంకా మనం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ పొలం ఏంటంటే ఈ రూట్ చాలా చిన్నది ఉంటుంది, వీళ్ళ ఫామ్కి వెళ్ళే రూటు. ఊరు గంటల మనం ఊళ్ళోంచి ఇలా చిన్నది ఉంటుంది, ఆ రూట్లోంచి వెళ్ళాలన్నమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మా కార్ ఇక్కడ స్టక్ అయిపోయింది. చాలామంది వచ్చి పైకి లిఫ్ట్ చేసి అప్పుడు అయితే మేము రాగలిగాం ఇంటికి. ఇంక ఇప్పుడు కూడా అలాగ భయపడుతూ వచ్చాం. ఇక్కడికి వచ్చే వరకు కూడా ఫస్ట్ వచ్చాం, కానీ మాకు డౌట్ అనమాట, అదే ఏరియాకి వచ్చామా లేదా అని చెప్పి. ఇంకా మాకు వాళ్ళ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇంకో విషయం ఏంటంటే మేము ముందు వచ్చినప్పుడు గేట్ లేదు, ఇప్పుడు మళ్ళీ గేట్ పెట్టించారు అయినా. కానీ అక్కడ బోగన్విలియా ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రంట్. సో అందుకని చెప్పి మేము గుర్తుపట్టి ఇంకా ఆయనకు ఫోన్ చేస్తే ఇదే గేట్ ఉన్నదని చెప్పారు. ఇంకా బయటకు వచ్చారు. మేము ఇలా వెళ్ళగానే ఫస్ట్ చూసింది ఏంటంటే వాకాయ చెట్టు. అసలు ఇంతకు ముందు ఈయన వాకాయ చెట్లు అవి ఉండేవి కాదు. ఇప్పుడు వాకాయ చెట్టుతో పాటు మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా తెప్పించుకొని వేయించుకున్నారంట కడియ నుంచి. లాస్ట్ టైం మన దగ్గరకు వచ్చినప్పుడు ఈయన ఎక్కడ తెప్పించారు అన్నీ అడిగారు. మేము కడియ నుంచి తెప్పించామని చెప్పాక ఇంకా ఈయన కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ప్రతి మొక్క మా దగ్గర అయితే ఏదైతే ఉందో అన్ని మొక్కలు ఈయన తెప్పించుకొని వేయించుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈయన తెప్పించి వేసిన తర్వాత ప్రతి ప్లాంట్ కూడా ఒక ట్రిప్ హార్వెస్ట్ అయితే చేశారంట. చాలా బాగుంటాయి నిజంగా కడియ నుంచి తెచ్చిన మొక్కలు. మేమైతే సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చాం. ఇది సంవత్సరంలో 2 సార్లు ఉంటుంది. అది స్టార్ ఫ్రూట్ అప్పుడు మేము వచ్చినప్పుడు ఉందండి. మరి హనుమఫలం లేదు, తీసుకురావాలి. లక్ష్మణ ఫలం ఇవన్నీ తర్వాత ఇదంతా ఓపెన్ ఉండేది, తర్వాత అమ్మాయి చేపలు కదా. ఇంకా పిల్లలకైతే ఆయన చెర్రీస్ కోసి ఇచ్చారు. ఈ చెర్రీని ఫస్ట్ టైం అనమాట చూడడం, బార్బర్ చెర్రీ అట. ఇక్కడ ఇంకా ఒక 2 కుక్కలు మంచి బ్రీడ్ అయితే ఉన్నాయి. ఎవరు వెళ్ళినా సరే వెంటనే అరుస్తున్నాయి అనమాట. ఇంత ఫామ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఆ మాత్రం కాపలా ఉండాలండి. చెప్పాను కదా, ఈ బార్బర్ చెర్రీ ప్లాంట్ అయితే ఇది మనం ఇదే ఫస్ట్ టైం చూడడం, అందుకని చెప్పి నేను ప్లాంట్కి కూడా వీడియో తీసాను అనమాట. మీరు ఇంతకుముందు ఎవరైనా చూసారా? దీని ఫ్లవరింగ్ అయితే ఇలా వచ్చింది, చిన్ని ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, పర్పుల్ కలర్. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయన మొత్తం అన్ని రకాల పండ్లతో పాటు అరటి కూడా ఉంటుందన్నమాట. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అరటి తోట ఒకవైపు ఉండేది. ఇంక ఇక్కడ ఫ్రంట్ కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట. అరటి చెట్లు వేశారు రీసెంట్గా. ఇంకా గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు చాలా రకాలు ఉన్నాయి ఈయన దగ్గర అయితే. డ్రాగన్ ఫ్రూట్ కూడా తెచ్చారంట, కానీ ఇంకా పాతలేదు, ఇంకా అలా ఉంచాము, అందులోనే గడ్డి వచ్చేసిందని చెప్పారు. ఇంక ఇప్పుడైతే మనం మెయిన్ ఫామ్ ఏంటి బొప్పాయికి చూడడానికి వెళ్తున్నాము. తోట అంతా కూడా ప్రజెంట్ అయితే ఫుల్ హార్వెస్ట్ మీద ఉంది. తర్వాత
ఏ రోజు ఫ్రూట్స్ ఆ రోజే మనకి ఇప్పుడు రెడీ అయినవి అమ్మేస్తున్నారు, తోటలోనే వచ్చి కొనుక్కుంటున్నారు అనమాట. మనమైతే ఈ ఫామ్ని మెయింటైన్ చేస్తున్న సురేష్ గారిని అయితే అసలు ఈ ఫామ్ కోసం ఏం మాట్లాడతారో ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకుందాం. అంటే ఫస్ట్ ఆర్గానిక్లో వేలో వెళ్దాం అనేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసాము. అంటే ప్రజలకు మంచి ఫ్రూటింగ్ ఇవ్వాలనేసి. దీనివల్ల ఏంటంటే కెమికల్ వే అయితే హెల్త్ పాడైపోతుందని ఆర్గానిక్ వేలో వేసాం. ఫస్ట్ జామ వేసాం, జామ మంచి ఫ్రూటింగ్ వచ్చింది. తర్వాత బొప్పాయి వేసాం, బొప్పాయి కూడా ఆల్రెడీ 2 years క్రాప్. ఇది బ్రహ్మాండమైన మంచి క్రాప్ కూడా వచ్చింది, బాగా ఫ్రూటింగ్ బాగా వచ్చింది. అంతా ఆర్గానిక్ ఫార్మింగేను. తర్వాత తర్బూజ్ కూడా వేసాం. అలా ఒకటి పెంచుకుని వెళ్తున్నాం, అంతా బాగానే ఉంది. ఏంటంటే అన్ని ఫ్రూట్స్ మనం తినడానికైనా ఆర్గానిక్ మనం కొనుక్కొని, ఇప్పుడు మార్కెట్లో కొనివన్నీ కొంచెం ఫ్రాడ్ జరుగుతున్నాయి. ప్రతి ఐటెంకి తర్బూజ ఉందనుకోండి ఏదో కెమికల్ పెట్టడం, అలాగే ఫ్రూటింగ్ కూడా ఏవో కెమికల్ చేయడం చేస్తున్నారు. అందుకని మనం తినడానికి బాగుంటుందని అన్ని ఫ్రూటింగ్స్ అన్ని పళ్ళ మొక్కలు వేసాం. ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ అయితే వచ్చింది, ఇప్పుడు సెకండ్ క్రాప్లో ఉంది, అంతా ఫ్రూటింగ్ తోటి ఉంది. అందరూ ఆర్గానిక్ వైపు వెళ్తే బాగుంటుంది అనేసి ఆర్గానిక్లోకి అందరూ ఈ విధంగా ఫార్మింగ్ చేస్తే అందరికి హెల్త్ కూడా బాగుంటుంది, మంచి దీనిగా ఉంటుందని ఈ వేలో వెళ్తున్నాం. దీంతోపాటు లోటస్ కూడా ఉన్నాయి. లోటస్ కూడా నా దగ్గర 200 వెరైటీస్ ఉన్నాయి. తోటకైతే మనం వచ్చేసాం. ఈ ఫామ్ చూడడానికే మేమైతే బయలుదేరి వచ్చేసాం. మనం ఈ తోటతో పాటు జామకాయ చెట్లు కూడా అవన్నీ చూద్దాం, ఇంకా పుచ్చ తోట కూడా చూద్దాం, పుచ్చకాయల తోట కూడా. ఈ ఫామ్లో మెయిన్ స్పెషల్ థింగ్ ఏంటంటే పైన చెట్లు అయిపోయే అన్నిటికి కూడా కింద ఈయన అంతర పంటలుగా పాదులు పెట్టారనమాట. ఇప్పుడు బొప్పాయి తోటలో పుచ్చకాయలు ఉన్నాయి, అలా గుమ్మడికాయలు ఉన్నాయి. గుమ్మడికాయలు అయితే మొత్తం హార్వెస్ట్ చేసి ఉంచారు రెడీగా. రైతులు వస్తారంట కొనడానికి, అదే అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, ఫార్మింగ్ చేసి రోడ్ సైడ్ అమ్ముతారు కదా, వాళ్ళు వచ్చి కొనుక్కుంటారంట. ఇంకా చాలా బాగుంది ఆ పద్ధతి అయితే. ఇక్కడైతే బొప్పాయి తోటలో పుచ్చకాయలు ఇంకా గుమ్మడికాయలు పెట్టారు కదా, చూస్తున్నారు కదా, రైతులు వచ్చి ఎప్పటికప్పుడు కొనేసుకుంటున్నారు. ఇంకా మనకి తర్వాత జామ తోటలో కూడా కిందంతా టమాటో మొక్కలు, కనకంబరాలు, ఇంకా ఆనపకాయ పాదు, ఇలా చాలా ఒకే ప్లేస్ని 2-3 విధాలుగా యూజ్ చేశారనమాట. అది చాలా బాగుంది ఈ పద్ధతి. చూస్తున్నారు కదా, పొలంలోనే చిన్న వేయింగ్ మిషన్ ఒకటి తెచ్చారు ఈయన. దాంతోనే వెయిట్ చెక్ చేసి వాళ్ళకి ప్రైస్ అవి చెప్పేస్తే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణం అంతా కూడా, ఎందుకంటే ఎక్కడ చూసినా ఫ్రూట్సే. మనకి కిందంతా కూడా పుచ్చకాయలు, మళ్ళీ గుమ్మడికాయలు, పైన ఏమో బొప్పాయి, పక్కన జామకాయలు, అరటిపళ్ళు. భలే ఉంది ఈ ఫామ్ అయితే చూడడానికి.
తోటకి అరటి తోట కూడా చూసేద్దాం రండి. ఇంకా ఈ జామ తోట వచ్చి తైవాన్ జామ. తైవాన్ ఎప్పుడు మనకు తెలిసిందే కదా, మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచే ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన గార్డెన్లో కూడా ఉంది కదా, చాలా పెద్ద సైజ్ అయితే వస్తాయి. ఇది పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, 2 రకాలు ఉంటాయి తైవాన్ గోవాలో అయితే. ఇక్కడైతే జామ మొక్కలు వేశారు, అన్ని తైవాన్ జామ మొక్కలే.
ఇంకా కలర్ అంత అనుకుంటున్నాను. ఇది పోయింది. కలర్ పర్పుల్ ఇలా ఉండాలి. ఈ కలర్ మబ్బులది ఇది కరెక్ట్గా ఉంది. ఇది అయిపోయింది. పువ్వు వచ్చింది కనుక ఇది కాయ వచ్చేస్తుంది. ఇది పర్లేదు. ఈ కలర్ ఉన్నవన్నీ పర్లేదు. ఆ కలర్ రావాలి. ఇలా ఉంటే ఇది పోయినట్టు అమ్మ. ఇది అలా ఉండాలి. ప్యూరే కదా. ప్యూరే. మరి పురుగులు ఎందుకు ఉంటాయి? ఇందులో ఉండవమ్మా. ఇప్పుడు ఉండవు. ఇంట్లో ఉన్నాయా? ఇంకా మనం ఇప్పటి వరకు చూసింది ఒక భాగం అయితే, వేరే ప్లేస్లో అంటే దీనికి పక్కనే మొత్తం అంతా కూడా పుచ్చకాయలు అనమాట. ఇదైతే అంత పంట కాదు, ఇది ఓన్లీ పుచ్చకాయల కోసం వదిలేసిన స్థలం. పుచ్చకాయ తోట మాత్రమే వేశారు ఇక్కడైతే. బొప్పాయి మొక్కల్లో కూడా పుచ్చకాయ పొదలు పెట్టారు కదా, ఇదైతే ఇంక మొత్తం అంతా కూడా పుచ్చకాయలే. ఎక్కడ చూసినా ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయనుకుంటున్నారు. ఇంకా కొయ్యలేదు, ఇంకా హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి అంట. 2-3 డేస్లో హార్వెస్ట్ చేస్తారని చెప్పారు. ఇంకా తోట అంతా చూశారు కదా, పచ్చని వాతావరణంలో చాలా బాగుంది. ఇంకా మనకి ఈయన సోలార్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తూ విద్యుత్ అనేది సరఫరా చేసుకుంటున్నారు. ఇంకా మనకి వచ్చి ఆయన మేము ఇంక బయలుదేరుతామని చెప్పగానే బొప్పాయి తీసుకెళ్ళండి అని చెప్పి మా కోసం అయితే బొప్పాయి కోస్తున్నారనమాట. ఆయన దగ్గర ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా రకాలైతే ఉన్నాయి. మాకైతే చామంతుల్లో ఎక్కువ రకాలు ఉన్నాయని చెప్పారు. అయితే వైట్ ముద్ద కావాలని అడిగాము, అవైతే తీస్తున్నారు మా కోసం.